ఈ కీలో నాకు నచ్చిన హైలైట్ ఫీచర్ ఏంటంటే రిమోట్ పార్క్ అసిస్టెంట్ మనం దీంట్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. కీ పాకెట్లో ఉన్నా సరే డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా యాక్సెస్ వస్తుంది. ఇక అలానే మనం ఈ రిమోట్ పార్క్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందాం. టైట్ పార్కింగ్ స్పేసెస్లో ఇన్సైడ్లో కూర్చొని కీ యూజ్ చేసి కార్ని ముందుకు వెనక్కి మూవ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ అనేది నాకు బాగా నచ్చింది. లగ్జరీ కార్స్లో ఉన్న ప్రీమియం ఫ్యూచర్ ఇది. నాకు ఈ రిమోట్ పార్క్ అసిస్టెంట్ వాడుతుంటే చిన్నప్పుడు రిమోట్ కార్ నడిపినట్టు అనిపించింది. మనం ఏంటంటే ఈ కీ నుంచే మనము లాంగ్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది ఈ రిమోట్ పార్క్ అసిస్టెంట్ అనేది. ఇక అన్లాక్ అయిన తర్వాత ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మనం మూవ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు పార్కింగ్ లో బాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా సెల్లార్ లో కానీ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఇన్సైడ్ లో కూర్చోకుండా బయటకు వచ్చేసి మనము ఈ రిమోట్ పార్క్ అసిస్టెంట్ అనేది యూజ్ చేసి కార్ని ముందుకు వెనక్కి మూవ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను లాంగ్ ప్రెస్ చేశాను. లాంగ్ ప్రెస్ చేసి ఫార్వర్డ్ వెళ్తున్నాను. చూడండి, ఈ కార్ అనేది ముందుకు వెళ్తుంది. ముందు ఏదైనా వెహికల్స్ కానీ ఎవరైనా అలా మూవ్ అవుతుంటే ఇది డిటెక్ట్ చేస్తుంది. సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి ఎంబటినే స్టాప్ చేస్తుంది. కార్ ముందుకు వెళ్ళాను, ఎంబటి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది. ఇక అలానే నేను బ్యాక్వర్డ్ మూవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ వాల్ దగ్గర వచ్చేసి స్టాప్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఆ వాల్ దగ్గరికి రాగానే స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వరకు ఎండ్ ఉంది కాబట్టి అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇక ఇలా మనం వాక్ చేస్తూ కూడా ముందుకు వాక్ చేస్తూ కూడా ఇట్లా జస్ట్ రిమోట్ యాక్సెస్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ముందుకు వెళ్ళగానే సెన్సార్ డిటెక్ట్ అయ్యి ఆఫ్ అయిపోయింది. ఈ ఫీచర్ అనేది నాకు చాలా నచ్చింది. ఇది మనకి పార్కింగ్లో కూడా బాగా యూజ్ అవుతుంది.